అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన, ఒక అసాధారణమైన దైవిక జనన రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదే అయ్యప్ప స్వామి కథ. అసలు ఇద్దరు పురుషదేవతల కలయికతో ఒక అంత శక్తివంతమైన దేవుడు ఎలా పుట్టాడు? రండి, ఆ రహస్యమేంటో చూద్దాం. అవును, ఈ కథలో అందరినీ ఆశ్చర్యపరిచే ప్రశ్న ఇదే. ఇద్దరు పురుషదేవతల కలయికతో ఒక పురాణ వీరుడు ఎలా జన్మించాడు? ఆలోచించండి. ఈ ప్రశ్నకు సమాధానమే అయ్యప్పస్వామి అద్భుతమైన కథ. సరే, ప్రతి గొప్ప కథకి ఒక శక్తివంతమైన విలన్ ఉండాలి కదా. మన కథ కూడా అలానే మహిషి అనే ఒక రాక్షసితో మొదలవుతుంది. ఆమె ప్రతీకారమే ఈ కథకు అసలు పునాది. ఈ రాక్షసి పేరు మహిషి. తన సోదరుడు అంటే మహిషాసురుడిని దుర్గాదేవి సంహరించింది గదా. దాంతో ఆమె ప్రతీకారంతో రగిలిపోయింది. ఆమె కోపం మామూలుగా లేదు. దేవలోకాన్ని, భూలోకాన్ని రెండింటినీ గడగడలాడించింది. మొత్తం విశ్వమే ఆమె ఆగ్రహానికి భయపడిపోయింది. మన పురాణ కథల్లో ఈ వరం అనేదే చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అంటే ఇది దేవతలు ఇచ్చే ఒక సూపర్ పవర్ లాంటిది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ప్రతి వరంలోనూ ఎక్కడో ఒకచోట ఒక చిన్న వీక్నెస్, ఒక లూప్ హోల్ ఉంటుంది. మహిషి విషయంలో కూడా సరిగ్గా ఆ లూప్ హోలే కథ మొత్తాన్ని మార్చేసింది. అసలు మహిషికి దొరికిన వరం ఏంటో తెలుసా? చాలా విచిత్రమైనది. ఆమెను ఎవ్వరూ ఓడించలేరు. కాని ఒకే ఒక కండిషన్. ఇద్దరు మగదేవుళ్ళు అంటే శివుడు, విష్ణువులకు పుట్టిన బిడ్డ మాత్రమే ఆమెను ఓడించగలడు. ఆలోచించండి, ఇది అసాధ్యం కదా. కాని విధి వేరే ప్లాన్ వేసింది. మరి ఇంత అసాధ్యమైన సవాలును దేవతలు ఎలా ఎదుర్కొన్నారు? వాళ్ల దైవిక ప్లానే ఈ కథకు గుండెకాయలాంటిది. సో, ఈ అద్భుతం ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, మహిషి శక్తి అజేయం. ఎవరూ ఆమెను ఆపలేకపోతున్నారు. అప్పుడే మహావిష్ణువు ఒక ప్లాన్ వేశాడు. మోహిని అనే ఒక అద్భుతమైన సుందరి రూపం తీసుకున్నాడు. ఇక ఆ తర్వాత మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి సాక్షాత్తు శివుడే మోహితుడయ్యాడు. వాళ్ళిద్దరి కలయికతోనే ఒక దైవపుత్రుడు జన్మించాడు. ఆ పుట్టిన బిడ్డకే హరిహరపుత్రుడు అని పేరు పెట్టారు. అంటే హరి విష్ణువు, హరుడు శివుడు, ఇద్దరి పుత్రుడన్నమాట. వాళ్ళిద్దరి శక్తుల కలయికనే అయ్యప్పస్వామి. సరే, ఆ దైవ బాలుడి కథ ఇప్పుడు స్వర్గం నుంచి భూలోకానికొస్తోంది. ఇక్కడ అతనొక మామూలు మనిషిగా తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. ఆ దైవ శిశువును పంపానడి ఒడ్డున వదిలేశారు. సరిగ్గా అదే సమయానికి పిల్లలు లేరని బాధపడుతున్న పంధళరాజు రాజశేఖరుడు అక్కడికి వచ్చాడు. ఆ బిడ్డను చూసి ఇది దేవుడిచ్చిన ప్రసాదమనుకుని దత్తత తీసుకున్నాడు. ఆ బిడ్డ మెడలో ఒక దివ్యమైన మణి మెరుస్తుండటంతో ఆయనకు మణికంఠన్ అని పేరు పెట్టారు. మణికంఠన్ ఒక యువరాజుగా పెరుగుతున్నాడు, నిజమే. కాని అతన్లో దైవిక లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఓవైపు రాకుమారుడు, మరోవైపు దైవాంశ సంభూతుడు. రాజదర్బార్లో పెరిగినా అతని జ్ఞానం, యుద్ధ విద్యల్లో అతని నైపుణ్యం చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చాలా కరుణామయుడు. కాని అతని పుట్టుక వెనుక ఒక గొప్ప లక్ష్యముందని అతని ప్రతి పనిలోనూ తెలిసిపోయేది. అయితే కొన్నాళ్లకి రాజుకు సొంత కొడుకు పుట్టాడు. అప్పుడు రాణి మనసులో అసూయ మొదలయింది. తన సొంత కొడుకే సింహాసనాన్ని ఎక్కాలని, మణికంఠన్ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఒక కుట్ర పన్నింది. ఆమె ఒక నాటకం ఆడింది. తనకు ఏదో వింత జబ్బు వచ్చిందని, దానికి మందు పులిపాలు మాత్రమేనని వైద్యులతో చెప్పించింది. ఆలోచించండి, పులిపాలు తేవడం సాధ్యమా? అస్సలు కాదు. మణికంఠన్ను అడవికి పంపిస్తే పులుల చేతిలో చనిపోతాడని ఆమె భయంకరమైన ప్లాన్. కాని మణికంఠన్ తల్లి ఆరోగ్యం కోసం ఆ అసాధ్యమైన సవాలును స్వీకరించాడు. ఇది అతని జీవిత ప్రయాణంలో ఒక చాలా ముఖ్యమైన మలుపు. అడవిలోకి వెళ్ళాక మణికంఠం తన అసలు అవతార లక్ష్యాన్ని నెరవేర్చాడు. అక్కడ మహిషిని ఎదుర్కొన్నాడు. వాళ్ల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. చివరికి ఆమెను ఓడించి లోకాలన్నింటినీ ఆమె పీడనుంచి కాపాడాడు. అతను పుట్టిందిందుకే. ఆ తరువాత జరిగింది ఊహించని అద్భుతం. మణికంఠన్ ఒట్టి చేతులతో రాలేదు. ఏకంగా ఒక ఆడపులిమీద స్వారీ చేస్తూ దాని పిల్లలతో కలిసి రాజభవనానికి తిరిగి వచ్చాడు. ఆ దృశ్యం చూసి అందరూ నిశ్చేష్టులయ్యారు. రాణికుట్ర బయటపడిపోయింది. మణికంఠన్ సామాన్యుడు కాదని, అతనిది దైవశక్తి అని అందరికీ అర్థమైపోయింది. సరే, ఇప్పుడు మనం కథలో చివరి భాగానికి వచ్చేశాం. అంటే అయ్యప్పస్వామి వారసత్వం, ఆయన మనందరికీ ఇచ్చిన
శాశ్వతమైన సందేశమేంటో ఇప్పుడు చూద్దాం. ఇక తన అవతార కార్యం పూర్తయింది కదా, అందుకే అయ్యప్పస్వామి రాజ్యాన్ని, సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఈ సాంసారిక సుఖాల కన్నా ఆధ్యాత్మిక మార్గమే గొప్పదని నమ్మాడు. శబరిమల కొండపై ఒక యోగిగా తపస్సు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఈ నెంబర్ 18. అయ్యప్ప భక్తులకు ఈ సంఖ్య ఎంత పవిత్రమైనదో తెలుసుకదా. శబరిమలలో స్వామి ఆలయానికి వెళ్లే దారిలో ఉండే 18 పవిత్రమైన మెట్లు ఇవి. అంటారు, ప్రతి మెట్టు మనలోని ఒక్కో కోరికను, అడ్డంకిని దాటడానికి ప్రతీక. అయ్యప్ప స్వామి అంటేనే ధర్మం, ఆత్మ నిగ్రహం, ఐక్యత. అందుకే శబరిమల యాత్ర అంటే ఏదో గుడికి వెళ్ళి రావటం కాదు. అది ఒక కఠినమైన దీక్ష, ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. అక్కడ గొప్ప, పేద, కుల, మతభేదాలు అస్సలుండవు. అందరూ ఒకటే. అంతెందుకు, అక్కడ వావర్ అనే ముస్లిం యోధుడికి కూడా గుడి ఉండటం మత సామరస్యానికి ఇంతకంటే గొప్ప ఉదాహరణ ఏముంటుంది? ఈ కథ చివర్లో ఒక ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తుంది. ఎన్నో విభజనలతో నిండిపోయిన మన ఈ ఆధునిక ప్రపంచానికి అయ్యప్ప స్వామి చెప్పిన ఈ ఆధ్యాత్మిక ఐక్యత, ఈ సామరస్యం ఎలాంటి దారి చూపగలవు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్నతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం.